అంటే రండిరా నా కొడకల్లారా. ఆగో రౌండ్ వేశాడు. నా టవలే కావాలా? రండి రండిరా. అవునరా, ఎరా నా టవలే కావాలా మీకు? టవల్ కంపుకి పడిపోయారు. మీకు నా టవల్ కావాలా? అరే డార్లింగ్, క్లైమాక్స్ సాంగ్ వేసుకుందామా? నేను రెడీ డార్లింగ్. యా కోటి 99,95,000. అమ్మా పెట్రోలు 2,000. కోటి 99,97,000. అలాగే లాస్ట్ డే షూటింగ్ లో కూల్ డ్రింక్స్ స్నాక్స్ అవి 2,000. కోటి 99,99,000. అమ్మా గుమ్మడికాయకి 500. రాస్తాను చెప్పు. కోటి 99,99,500. ఆపండి, ఏంటండి ఈ అన్యాయం? 100 రూపాయలు ఖర్చు గుమ్మడికాయకి 500 అంటారేంటి? మరి చెప్తా. 50 రూపాయలు రాయడానికి నేనేమన్నా రైతు బజార్ నుంచి తెప్పించాననుకున్నావా? బెంగళూరు బజార్ నుంచి ఫ్లైట్ లో తెప్పించాను. ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో కలిపి 500 అయింది. కావాలంటే కాగితాలు చూడు, చేతి చూపించరా. కాకి లెక్కలు కాగితాలు ఎందుకులేండి? పాపం మన లెక్కలకు కావడ బ్రెయిన్ పట్టాలు తప్పిన ట్రైన్ లాగా పక్కకి పడిపోయిందమ్మా. ఇంకా ఆ షాక్ లోనే ఉంది. నువ్వు లెక్క రాయమ్మా. కోటి 99,99,500. నెక్స్ట్ అమ్మా ఆటోకైనా ఛార్జీ 500 అమ్మా.
అక్షరాల 2 కోట్లు. 2 కోట్లు. ఏయ్ మధుమతి, విన్నావా? 7 రోజుల్లో 2 కోట్లు ఖర్చు పెట్టలేమన్నావు. కానీ కేవలం 4 రోజుల్లో 2 కోట్లు ఖర్చు పెట్టేశావు. మేం గెలవడం ఖాయం, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. చెప్పు, బట్టలు నువ్వు సర్దుకుంటావా, మమ్మల్ని సర్ది పెట్టమంటావా? బట్టలు నువ్వు ఉతుకుతావా లేక మమ్మల్ని ఉతికి పెట్టమంటావా? బస్ స్టాండ్ దాకా నడిచి వెళ్తావా లేక మమ్మల్నే మోసుకెళ్ళమంటావా? చిన్నమ్మాయి. హాయ్. చేతు, అమ్మా, చింపాంజీల జంట ఎలా వచ్చింది ఏంటో అడుగు. ఏంటి ఈ టవల్ స్టార్ వస్తే కుర్చీ తుడోలని తెలియదా? మంగ పడుకునే వస్తే మర్యాదలు చేయరా? పడుకొనొచ్చావా? ఎక్కడా? చిచి, ఆ? పడుకుని కాదు, ఆ? దీపిక పడుకునే ఉంది కదా, ఓ, ఆ పడుకునే అన్నమాట. ఏమండి హీరోయిన్ మంగగారు, అది పడుకునే ఒంగునే నుంచునే కాదమ్మా, పదుకోన్. దీపిక పదుకోన్, అర్థమైందా? హ్మ్, సరే. ఇప్పుడేంటి, మీ ఇద్దరికి కుర్చీలు కావాలి అంతేగా? వదినా, సూపర్ స్టార్లు ఇద్దరికి కుర్చీలే. అలాగే. బామ్మర్ది, ఆ, గొడుగేది, ఫ్యాన్ ఏది, అద్దమేది? షూటింగ్ అయిపోయింది బావా. కొట్టానంటనా? ఏంట్రా, నేనేమన్నా లఫుట్గాని అనుకుంటున్నావా? టవల్ స్టార్ ని నేను చిట్క వేశానంటే నా ఫ్యాన్స్ వచ్చి పచ్చడి పచ్చడి చేసేస్తారు. మూసుకొని వెళ్ళి మా ఇద్దరికి 2 కూల్ డ్రింక్ తీసుకురా. నేనా? లేదురా, తోడుగా మంగని కూడా తీసుకెళ్ళి. చేతగారైతే నాకు ఓకే. అబ్బో, ఏంటి చేతు అనగానే చీరలోంచి లేచి చేతు చేతు అని దూకేస్తున్నావు? హీరో నేనా వాడా? మీరే. అయితే కూర్చో. మిస్సెస్ కైకాల్యాన్ సూర్య, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టింది పిలవడానికి కాకపోతే పులుసు పెట్టి తినడానికా? నా రెమ్యునేషన్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు క్లియర్ చేసేయండి. అదేంటి బావా, అప్పుడే ఇచ్చేసాంగా. థ్యాంక్ యూ. నేను అడిగింది మీరు ఇవ్వాలనుకున్నది కాదు, నేను అడగాలనుకునేది. ఎంత? ఓ 25 లక్షలు. పాతికే? ఏంటి 25 నోరు తెరుస్తున్నారు? ఇస్తారా? ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చి సినిమాని ఆపేయమంటావా? అంత పని చేయకండి అల్లుడు గారు. రిలీజ్ అయ్యాక డబ్బులు రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఎలా ఇస్తామా? హిట్ అయితే లాభాలు వస్తాయి కదండి, వాటిలో నుంచి ఇవ్వండి. ఏంటి, సినిమా హిట్ అవుతుందా? మరి హీరోగా చేసింది ఎవరు? నార్మయ్ 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 నార్మయ్. గాడిద మొహం దానా. ఏయ్, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు హీరోయిన్వా? ఈ సినిమాలో హీరోయిన్ నేనే కదమ్మా. చంపుతా. నోరు తెరిస్తే నానో కారు లోపలికి వెళ్ళిపోతుంది. పళ్ళు చూస్తే పళ్ళ బజార్లా ఉంటుంది. నువ్వు హీరోయిన్వా? అమ్మగారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అవును, మా హీరోయిన్ అవమానిస్తే నన్ను అవమానించినట్టే. దానికి అప్పిస్తే నీకు ఇచ్చినట్టేనా? ఆ, ఆ, నాకేం సంబంధం లేదు. అది ఆ.
అయితే మూసుకొని కూర్చో. నువ్వు పెద్ద స్టార్ అయినట్టు, నీకోసం జనాలంతా కొట్టుకు చేస్తున్నట్టు రోజు అలా ఫీల్ అయిపోకు. సినిమా రిలీజ్ అవ్వడం, అట్టర్ ఫ్లాప్ అవ్వడం కన్ఫర్మ్. లేదండి, హిట్ అవుతుందండి. లేదు, ఫట్ అవుతుంది. హీరోగా చేసింది ఎవరు? ప్రేమన్నయ్య. అందుకే సంకనాగిపోతుంది. అలా అవ్వాలనే ఈ మహానుభావుని పెట్టింది. అంటే ఫ్లాప్ కోసం నన్ను పెట్టారా? నిన్నే కాదు, నీ పక్కన కోతులు పెట్టింది కూడా అందుకే. అమ్మగారు. ఏయ్ మధు, రేపే రిలీజ్. చూద్దాం నేను చెప్పినట్టు ఫ్లాపో, నువ్వు చెప్పినట్టు హిట్టో. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. అనసూయాదేవి క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించబడిన టవల్ అల్లుడు రేపే రిలీజ్ కానుంది. ఆ చిత్ర విశేషాలు మా అబ్బాయి అయిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేతు వివరిస్తాడు. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇది మా సినిమా అని చెప్పడం కాదు కానీ అండి, నీచ నికృష్ట చండాలమైన సినిమా అండి. ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకే మీరు ఆత్మహత్య చేసుకోకపోతే అసలు మీరు మనుషులే కారు. అంత గొప్ప భయంకరమైన సినిమా అండి. అదేంటి సార్? ఏంటండి అందరూ షాక్ అయ్యారా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటా అనుకుంటున్నారా? నేను వాస్తవం మాట్లాడతానండి, నిజాలే మాట్లాడతాను. తెలుసు కదా, మా బావగారు టవల్ స్టార్. ఆయన చేసేది యాక్టింగ్ కాదండి. ఆయన యాక్టింగ్ చూస్తే మనకు వచ్చేది వామిటింగ్. కప్ప గెంతులు, కోతి చేష్టలు, అదే ఈ యాంగ్రీ బొంగు మ్యాన్, అదే యంగ్ మ్యాన్ చేసిన యాక్టింగ్ అండి. ఈ సినిమాకి చాలా మంది లైట్ ఆఫీసర్లు పనిచేశారు. అందులో 2 లైట్ ఆఫీసర్లు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఈ బాబోయ్. 3 కెమెరామెన్లు పారిపోయారండి. అంత గొప్ప సినిమా ఈ సినిమా. అంత గొప్పగా ఉంటుంది ఈ బొక్కలో టవల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్. ఇప్పుడు అర్థమైంది కదండి మా టవల్ అల్లుడు సినిమా ఎంత గొప్ప సినిమానో. ఈ టవల్ స్టార్ గురించి ఇంత నిజంగా మాట్లాడతావా? బుద్ధుందా? ఏయ్ మూసుకుని కూర్చోరా. అలాగే. చూసారుగా, అది వరస. నవ్వితే ఏడ్చినట్టు, ఏడిస్తే నవ్వినట్టు ఆ మొహాన్ని తెర మీద చూస్తే తలుపులు పగల కొట్టుకుని జుట్టు పీక్కుని పారిపోతారు. కాబట్టి ప్రాణాల మీద ఆశ ఉన్న ప్రేక్షకులు ఎవ్వరూ ఈ సినిమాకు రావద్దని నా రిక్వెస్ట్. ఇక మా హీరోయిన్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ నవ్వు చూసి 4 పుట్టుక్కున చచ్చారు. ఆవిడ మాట చూసి మతిపోయి అతిసార వ్యాధితో హాస్పిటల్లో పడ్డారు. ఆవిడ యాక్టింగ్ చూసి పాపం చెప్పకుండా పారిపోయారు డైరెక్టర్ గారు. ఆవిడ చేసిన డాన్స్ చూసి డాన్స్ మాస్టరు అయ్యో డెంగ్యూ వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. సో ఈ విధంగా ఈ సినిమా కంప్లీట్ అయింది. ఈ సినిమాని గానీ మీరు చూసే సాహసం చేశారనుకోండి, మీరు పాపం అర్ధాయుష్కులైపోయి లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడదగ్గ చిత్రం. కాబట్టి భార్య భర్తల్ని, తల్లులు పిల్లల్ని, అన్నలు చెల్లెళ్ళని అతి ప్రమాదకరమైన ఈ సినిమాకు రాకుండా చూడమని చేతులెత్తి మొక్కుతున్నాను. అయినా సరే ధైర్యం చేసి వచ్చారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ప్రభుత్వం వారికి పరమ బోరు రత్న అవార్డుతో సత్కరించాలని
ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మామా ఇదేం ప్రెస్ మీట్ రా? ఇప్పటిదాకా సినిమాకి రమ్మని చెప్పేవాళ్ళని చూసాం. ఫస్ట్ టైం వస్తే చేస్తారని చెప్పేవాళ్ళని వీళ్ళనే చూస్తున్నాం రా. మనకెందుకు వచ్చిన గొడవలేరా? పోదాం పద. అంతేనటవా? పోదాం పద. ఇది చాలా అన్యాయం అండి. ఇది చాలా తప్పండి. ఇలా చెప్తే సినిమాకి ఎవరొస్తారండి? రాకూడదనేగా నేను చెప్పింది. మన ప్రెస్ మీట్ చూసిన తర్వాత మనిషి అన్నవాడు ఎవడైనా ఈ సినిమా చూస్తాడా? దాంతో 2 కోట్ల రూపాయలకి 2 రూపాయలు కూడా తిరిగి రావు. సో ఈ లాటరీలో మనమే విన్ను. అంటే 4 కోట్లు మా ఇంటికి రావడం నువ్వు ఎన్నో సార్లు చెప్పాం కదమ్మా, పాపం ఈ పాటికే బ్యాగ్ సర్దేసుకుని ఉంటుందిలే. సర్దుకోకపోయినా మనం బయటికి గెంటేస్తాంగా. గెంటేస్తామమ్మా, సామాన్లు కూడా విసిరేస్తాం. అప్పుడు మన కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి ప్లీజ్ అండి అని ఎలాగో అంటుంది కదా. పాప ఫాలో మీ. ఆ, ఈడియట్స్, రాస్కల్స్, బ్లడీ ఫూల్స్. నా సినిమాని ఫ్లాప్ అని చెప్తారా? వాళ్ళకి ఎంత ధైర్యం! నా సినిమా గురించి బ్యాడ్ ప్రచారం చేస్తారా? నా సినిమా చూస్తే జనాలు చచ్చిపోతారని చెప్తారా? వాళ్ళు చెప్పింది నిజమే కదా సార్. నర్మయ్, నా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆ సినిమా చూస్తే ప్రేక్షకులు ఎన్ని బాధలు పడతారో తెలుసా? రేయ్, 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 రేయ్. అంటే సెంటిమెంట్ చూసిన వాళ్ళు అలా అవుతారని నా ఫీలింగ్ సార్. ఓ అదే. అసలు వాళ్ళు ఎందుకు ఆ ప్రెస్ మీట్ లో అలా బ్యాడ్ ప్రచారం చేశారు? సినిమా ఫ్లాప్ చేయాలని సార్. అలా చేస్తే వాళ్ళకేమొస్తుంది? రిలీజ్ కి ముందు ఫ్లాప్ అనే టాక్ వస్తుంది, జనాన్ని కాపాడమనే తృప్తి కలుగుతుంది. రేయ్, బయటికి పో, బయటికి పో. సార్ 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 సారీ సార్, మాట్లాడండి సార్. అందుకే ఆ రోజు మీకు ఫోన్ చేసి ఈ సినిమా చెయ్యొద్దు అని చెప్పాను. అయినా మీరు నా మాట వినకుండా చేశారు. అంటే ఆ రోజు ఫోన్ చేసి సినిమా చెయ్యొద్దని చెప్పింది మీరా? అంటే అంటే నేను ఎవరో గిట్టని వాళ్ళు ఫోన్ చేశారేమో అనుకున్నాను. సరే సరే, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనం తలుచుకుంటే సినిమా హిట్ అవుతుంది. నిజమా? ఎలా సార్? చెప్పండి సార్. సినిమా హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏముంది, డైరెక్టర్ కాదని పబ్లిసిటీ ఇవ్వాలి. అక్కర్లేదు. హిట్ చేసే ఫార్ములా ఒకటి నా దగ్గర ఉంది. అంత పెద్ద ఫార్ములా ఉంటే ఇన్ని ఫ్లాపులు ఎందుకు ఇచ్చినట్టు? బుద్ధి లేక. అది నాకు తెలుసు గానీ అది కాకుండా ఇంకేమని చెప్పండి సార్. నర్మే, మన సినిమాకి వచ్చిన వాళ్ళకి టవల్ ఫ్రీగా ఇస్తామని పబ్లిసిటీ ఇస్తాం. అప్పుడు మీ ఒంటి మీద టవల్ పీక్కెళ్ళిపోతారు, దరిద్రం వదిలిపోతారు. సార్ కొంచెం క్రియేటివ్ గా ఆలోచించండి సార్. అంటే అంటే క్రియేటివిటీ దొబ్బిందని చెప్తుంది. అర్థమైంది. ఇప్పుడు చూడు, ఫ్రేమ్ పగిలిపోయే ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. అది సూపర్ సార్. ఇప్పుడు క్రియేటివిటీ బయటపడింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్దాం పదండి. అలాగే పదండి. స్టూడియో మేనేజరు ఉద్యోగం వదిలి పారిపోయాడా? అవును సార్. ఎందుకు? ప్రాణభయంతో. ఏ ఎవరైనా హత్య ప్రయత్నం చేశారా? అవును మేడం. ఎవరు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఏ నర్మే, నేను చంపించాలనుకోవడం ఏంటి? మరి ఈ సినిమా చూసే వాళ్ళు వస్తారు కదా సార్. అది హత్యా ప్రయత్నమే కదా సార్. అవును, నేను పెళ్ళాం వదిలేసినాను కాబట్టి, పైగా జీవితం మీద విరక్తి కలిగింది కాబట్టి గుండె రాయి చేసుకుని ఈ సినిమా చేశా. అదే ఇంకోటైతే హీరో ఇంట్రడక్షన్ సీన్కే ఇండియా వదిలి పారిపోయేవాడు. పాపం ఇప్పుడు మా మేనేజర్ భార్య పిల్లలు ఏమయ్యారో. చల్లాప, నీకు నచ్చిందా లేదా? చిచ్చి, వాడి భార్య నాకు నచ్చడం ఏంటి? నీ హెడ్కు నా హెడ్ ఫోను. నీకు సినిమా నచ్చిందా లేదా అని అడుగుతున్నాను. ఓ, చెప్తే ఫీల్ అవర్ కదా. ఇట్నా ఫీల్ అవర్ చెప్పు. డైరెక్టర్ గారి మొహంలా ఉంది. అంత చిన్నలాగా ఉందా? రేయ్, నువ్వు నోరుమీరా.
చూడు నా సినిమాలు అలాగే ఉంటాయి. దాని మాత్రానికి ఇక్కడికి వచ్చాను. ఏం చేయబోతున్నారు సార్? మొత్తం రీ ఎడిటింగ్ చేయబోతున్నారు. అదేంటి సార్? ఆల్రెడీ చైతన్య గారు వచ్చి సినిమా మొత్తం చంద్రవందరగా గందరగోళంగా చేసి ఎడిటింగ్ చేసి వెళ్ళిపోయారు. ఇదే రేపు రిలీజ్ కాబోయేదని చెప్పారు. మీరేంటి మళ్ళీ ఎడిటింగ్ అంటున్నారు? చైతన్య వచ్చారా? అవును మేడం, రాత్రంతా ఇక్కడే ఉండి సినిమా మొత్తం కంపు కంపు చేసి వెళ్ళిపోయాడు. కంపు కంప? మా సారు పెద్ద కంపు. అంతకన్నా కంపు చేయగల మునగాడు ఎవరు లేరు. నువ్వు నోర్మే. చూడు ఎడిటర్, నా సినిమా మొత్తం ఒకసారి చూసి అతను చేసిన కంపంతా సరి చేస్తాను. నా టవలలోని హిట్ చేస్తాను. ఆంజయ్ అలాగే నువ్వు కుర్చీ తీసుకురారా.